హాయ్ అండి, బ్లౌజ్ స్లీవ్ డిజైన్ చూసేద్దాము. ఈ స్లీవ్ డిజైన్ చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు బాగుంటుంది. అంత ఇష్టంగాను వేసుకుంటా అంటారు. బఫ్ స్లీవ్. ఇప్పుడు బఫ్ స్లీవ్ కి తక్కువ క్లాత్ ఉన్నా మనం ఈ విధంగా అనేది స్టిచ్ వేస్తే ఈజీగా బఫ్ స్లీవ్ అనేది స్టిచ్ వేసేయచ్చు. స్ట్రైట్ క్లాత్ ఒకటి తీసుకొని ఈ సైడ్ ఒక 6 ఇంచులు, ఆ సైడ్ ఒక 6 ఇంచులు వదిలేసి సెంటర్ లో వస్తుంది కదా, ఆ క్లాత్ ని ఇలా టక్స్ పెట్టుకునేయాలి. చూడండి, చిన్న చిన్నవి మనకి ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో టక్స్ అనేది వేసుకొని ఇలా సెంటర్ కి ఒక మార్క్ వేసుకునేయాలి. వేసుకున్న తర్వాత బార్డర్ కట్ చేసింటాం కదా సపరేట్ గా, దాన్ని మనం కట్ చేసుకునే లైనింగ్ కి ఇలా స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేసుకునేసి ఇక్కడ లైనింగ్ మీద వేసుకొని తిప్పు వేసుకునేసేది. ఇలా తిప్పు వేసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. స్ట్రైట్ గా షోల్డర్ లెవెల్ కి ఇలా వేసుకున్న తర్వాత మనము టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ ని ఇక్కడ స్టిచ్ వేసేద్దాం. ఇలా వేసుకుంటే బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ వేసేయచ్చు బఫ్ స్లీవ్ అనేది. నేను నేర్చుకునేటప్పుడు నా బ్లౌజ్ కి నేనే ఒక్కదానికే స్టిచ్ వేసినాను, పర్ఫెక్ట్ గా వచ్చేసింది. అప్పుడు నేర్చుకునేది 25 ఏళ్ళకు ముందు నేను స్టిచ్చింగ్ నేర్చుకునేది. అప్పుడు ఒక తూరి నేర్చుకునే దానికే నాకు వచ్చేసింది. ఒక్క టైం ట్రై చేసిన దానికి. ఈ విధంగా మనం ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది స్టిచ్ వేయడం. చూడండి ఎంత ఈజీగా. ఇంకా ఎక్స్ట్రా ఉండే క్లాత్ ని కట్ చేసేస్తే సరిపోతుంది. పీస్ తక్కువ ఉన్నా కూడా ఈ విధంగా స్టిచ్ వేస్తే చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.